ఇనఫ్ సార్, ఓకేనండి. ఒక్క నిమిషం. లవ్ యూ డియర్, అందరం ఐ లవ్ చెప్తాం నీకు. డోంట్ వరీ. యాక్చువల్లీ చిన్న సవరణ డైరెక్షన్ జడ్జిమెంట్ గురించి సాంగ్ కాదు. జస్ట్ నేను ఒక పదం ఒక స్టెప్ వేసే ముందు ఒక పూలతోటి దీపం ముట్టించినట్టుగా దీంట్లో ఎలాంటి అంటే చిన్న సవరణ డైరెక్షన్ టాలెంట్ అన్నారు కదా, అది లేదు ఇందులో. జస్ట్ యాజ్ అ కోరియోగ్రాఫర్గా నేను శ్రద్ధా సబూరి అనే ప్రాసెస్ని నేను సాయిబాబాకు అంకితం ఇద్దామనుకున్నాను. దాన్ని మాత్రమే ప్రజెంట్ చేశాను. జస్ట్ సాంగ్ మాత్రమే, డివోషనల్ సాయిబాబా నౌ ట్రెండ్కి దగ్గరగా, ఇప్పుడున్న ట్రెండ్కి దగ్గరగా షూట్ చేశాం అంతే తప్ప ఇలాంటి డైరెక్షన్ ఎలిమెంట్స్ ఇందులో యూజ్ చేయలేదు. అంటే సినిమాకు స్టాండర్డ్ లెవెల్లో, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి, దాంతో ప్రాబ్లం అవుతుంది. అందుకే ఎలాంటి ఇందులో ఎక్స్పెక్టేషన్స్ లేదు. జస్ట్ సాంగ్ మాత్రమే, నేను అనుకున్నది మాత్రమే. నేనే యాక్ట్ చేస్తూ, నాతో పాటు అమ్మాయిని కూడా శిరీషని యాక్ట్ చేస్తూ, ఇంకా చాలామంది రాకేష్ గారు కానీ చాలామంది ఇందులో యాక్ట్ చేస్తూ షూట్ చేశాం అంతే. అండ్ శ్రద్ధా సబూరి అనే ప్రాసెస్ శ్రీ సాయిశ్వరుడికి సంబంధించిన 2 వర్డ్స్, అది మీకు తెలుసు. అండ్ దీనికి సంబంధించి మన చరణ్ అర్జున్ గారు, ఒకసారి మీరు రావాలి మ్యూజిక్ డైరెక్టర్. ఒకసారి సాంగ్ చూపిద్దాము. సో చరణ్ అర్జున్ గారు నేను వెళ్ళిన తర్వాత ఆయన అడిగారు. ఓకే, డన్. ఓకే సార్, ఒకసారి శేఖర్ మాస్టర్ అండ్ దాము గారు ఒక్కసారి అండ్ బెన్నీ మాస్టర్ ప్లీజ్ ఒకసారి సాంగ్ లాంచ్ మీడియా ఉంటుంది సాంగ్ లాంచ్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. సతీష్ రాజ్ మాస్టర్ ముందే చెప్పాడు, సాంగు ఏదో కాదు, మేము మామూలుగా చేసాం, మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని చెప్పి. ఇంత బాగా చేసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అంటారు. ఎక్కడున్నారు ఆయన? బయటికి వెళ్ళిపోయారా? ఓకే, చాలా బాగుందండి సాంగ్, నాకు చాలా బాగా నచ్చింది. అంటే విజువల్గా కూడా చాలా బాగుంది, మంచి కంటెంట్ ఉంది, మంచి మెసేజ్ ఇచ్చారు, చాలా బాగా చేశారు, చాలా హ్యాపీ. అండ్ ఇలాంటి సాంగ్స్ వస్తూ ఉంటుంటే మన దేవుళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం, చెప్పుకోవడం, ఇంకా ఇన్స్పైర్ అవ్వటం కూడా ఉంటుంది. చాలా బాగా నచ్చింది సతీష్ రాజ్ మాస్టర్. అలాగే మ్యూజిక్ చరణ్ గారు, చాలా బాగుందండి. కానీ మీరు అంటే ఇంత బాగా చేసి ఏం బాగాలేదని ముందుగా మమ్మల్ని ప్రిపేర్ చేస్తున్నారా? చాలా బాగా చేశారు మాస్టర్, చాలా అంటే చాలా బాగుంది, విజువల్గా బాగుంది, మీరు మంచి కంటెంట్ చెప్పారు, మంచి మెసేజ్ ఇచ్చారు అందరికీ. నాకైతే చాలా బాగా నచ్చింది. దీన్ని చూసి కూడా చాలామంది మళ్ళీ ఇన్స్పైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరు ఇలాగే ఇంకా మంచి మంచి సాంగ్స్, కొత్త ప్రొడక్షన్ ఒకటి పెట్టారు మీరు, సతీష్ రాజ్ మూవీ జంక్షన్ అని, ఎస్ఆర్ మూవీ జంక్షన్. అది కూడా బాగా పెద్ద హిట్ అయ్యి చాలామందికి లైఫ్ మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మాస్టర్. ఆల్ ది వెరీ బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్కు ఆల్రెడీ వేరే ఫంక్షన్ ఉంది, అయినా కూడా ఆయన మనకు టైం ఇచ్చి వచ్చారు. లవ్ యూ గాయ్, రియల్లీ చాలా ఇష్టపడతాం నిన్ను, చాలా అంటే చాలా. మీ మనసు ఎలా మంచిదో ఆ సాంగ్లో కనబడుతుంది. సాంగ్ కూడా అంత బాగుంది, అంత బాగా అందరికీ నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మాస్టర్ చాలా బాగుందండి. అంటే అయ్యో అంత ఆయన నేను చిన్న ఇప్పుడే బాగుంది. అంటే రెగ్యులర్గా ప్రైవేట్ సాంగ్స్ అయ్యి లవ్ సాంగ్స్ అని, మంచి ఐటమ్ సాంగ్స్ అని, ఊపు సాంగ్స్ అవన్నీ చేస్తున్నారు. ఆ టైంలో మంచి దేవుడు పాట చేసే వాళ్ళకు కూడా మన దేవుళ్ళ సాంగ్స్ అన్నీ చేయాలని చిన్న ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ అండి. మీరు అనుకున్న పనులన్నీ సాయిబాబా ఆశీర్వాదంతో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఈ స్టేజ్ మీద వారానికి ఒక 2 ఫంక్షన్లకు వస్తుంటాం, సినిమా ఫంక్షన్లకి. బట్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్. సినిమా వాళ్ళు చేస్తున్న ఫంక్షన్ అయినా కానీ ఇట్స్ మోర్ ఆఫ్ బాబా గారి మీద కాబట్టి వెరీ హ్యాపీ టు బి హియర్ టుడే. అండ్ నేను వచ్చాడు సతీష్ గారు వచ్చి ఇట్లా చేస్తున్నాను సార్ అంటే, ఎందుకబ్బా
ఈ రోజుల్లో ఒక సాంగ్ చేశాను అడిగాను. అడిగితే లేదండి నాకు దెన్ ఇట్ టోల్డ్ మీ మాట. ఆయన చెప్పారు నాకు చిన్నప్పటి నుంచి కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక బ్లెస్సింగ్ ఆయన దగ్గర నుంచి వచ్చింది. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇప్పుడు చేస్తున్నాను సార్. ఇది చేసేది కూడా కొత్త ఇప్పుడున్న జనరేషన్కి కొంచెం ఇన్స్పైరింగ్ ఉంటుంది సాంగ్. అంతకుముందు సాయం మీద చాలా సాంగ్స్ ఉన్నా కానీ ఇది కొంచెం ఇన్స్పైరింగ్ సాంగ్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇట్స్ అ వెరీ గుడ్ అటెంప్ట్. బేసిక్గా ఇంటెన్షన్ ప్యూర్గా ఉంటే కనుక ద అటెంప్ట్ ఆల్సో విల్ బి సక్సెస్ఫుల్. సో నీ ఇంటెన్షన్ ప్యూర్ కాబట్టి నీ అటెంప్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది. సో నేను దగ్గర ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు. ఎవ్రీ కొరియోగ్రాఫర్ ఇస్ ఎ డైరెక్టర్ బై హిమ్సెల్ఫ్ కదా. నువ్వు కొత్తగా ఇది చేసి చూపించుకోవాల్సిన అవసరం. ఎవ్రీ కొరియోగ్రాఫర్ ఎవరైతే మాస్టర్లు ఉన్నారో వాళ్ళు ఆల్మోస్ట్ 60% డైరెక్టర్సే. డైరెక్టర్లు అందరూ మొత్తం సినిమా మొత్తం ఇమోషన్ చూపిస్తే మీకు ఇచ్చిన 3-4 నిమిషాల్లో చూపించాలి అన్ని ఇమోషన్స్ కదా. సో యూర్ ఆల్వేస్ ఎ డైరెక్టర్. సో కొత్తగా చేయాల్సిందే లేదు. సో దాని అటెంప్ట్ కూడా ఉంటే కనుక విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో ప్రొడ్యూస్ చేసిన వారికి, దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి అండ్ టెక్నీషియన్స్కి విష్ దెమ్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. బై బ్లెస్సింగ్స్ ఎప్పుడు నీకు ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రశాంత్ మాస్టర్ గారు కూడా వేదికకి రావాలి. దేవర గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. చాలా బాగుంది సాంగ్. నిజంగా చరణార్జున్ చాలా ఇదివరకు తన గురించి చెప్తా ఉండేవాళ్ళు. తన ఫ్రెండ్ జిఎల్ బాబు నేను కలిసి చాలా సినిమాలు వర్క్ చేశాము. ప్రీవియస్ మూవీ కూడా భీమదేవరపల్లి బ్రాంచ్ అప్పుడు అన్నయ్య ఇక్కడే కలిశాను. చాలా బాగుందన్న సాంగ్. మరియు మా మాస్టర్ గారు నిజంగా ఎక్సలెంట్గా చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ ఈ బ్యానర్కి అండ్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సతీష్ రాజ్ మూవీ జంక్షన్ బ్యానర్ ఓపెనింగ్ ఒక మంచి చేతుల మీదుగా జరిగింది. మురళీమోహన్ గారు ఆయన మంచి మనస్సుతోటి ఏదైనా మొదలు పెడతారు ఏ పనైనా. సో ఈ బ్యానరు ఎక్కడికో వెళ్ళిపోవాలి, మంచి మంచి సినిమాలు తీయాలి. దానికి ఆరంభంగా సాయిబాబా గారు అందరికీ ఇష్టడైన దేవుడు. అండ్ ఆ సాంగ్ చూస్తే శ్రద్ధా శబరి కనబడుతోందండి దాంట్లో. అదే శ్రద్ధా శబరితో బ్యానర్ని నిలబెట్టుకుంటూ మంచి మంచి సినిమాలు తీయాలని డైరెక్టర్గా ఎదగాలని సతీష్ రాజ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్తే అండి. నేను కరోనా టైంలో మీ అందరికీ చాలా మందికి తెలుసు అనుకుంటాను. నువ్వు రాయ్, నేను శిల్పి కానీ అన్నదమ్ముల పాట. నిన్న కూడా ఒక ప్రొడ్యూసర్ గారు సినిమా కమిట్మెంట్ కోసం పిలిచి ఫస్ట్ షాల్వా కప్పి సత్కారం చేసినారు. ఎందుకు చేసినారు సార్ నాకు ఈ సత్కారం అంటే, వాళ్ళ తమ్ముడికి ఆయనకు ఎన్నో ఏళ్ళుగా ఉన్న గొడవలు ఆ ఒక్క పాట వినడం ద్వారా పరిష్కారం అయ్యాయి. సో అందుకని ఆ పాట విన్నప్పటి నుంచి ఏ రోజుకైనా నేను చరణార్జున్ని నేను సినిమా తీస్తే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవాలని అనుకున్నాను. ఈరోజు ఆఫీస్లో సన్మానించారన్నారు. సో ఇలాంటి ఎన్నో కోకొల్లలుగా ఈ మధ్య కాలంలో 3 రంగుల జెండా బట్టి అనే రేవంత్ అన్న పాట ద్వారా కూడా ఆ గవర్నమెంట్ రావడానికి అది ఒక కారణం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటుంటారు. సో ఇలాగ ఎన్నో వింటూ ఉంటాం. కానీ ఎందుకో సినిమా మార్కెట్ మళ్ళీ నేను సినిమాల మీద ఫోకస్ పెట్టిన తర్వాత నన్ను ఎవరు అనలేదు, బట్ నాకు ఎక్కడో భయం వేసింది. ఈ ఇండిపెండెంట్ పాటలు, ప్రైవేట్ సాంగ్లు చేయడం ద్వారా సినిమాకి ఏమైనా ఇబ్బంది అవుద్దేమో, సినిమా మార్కెట్కి ఏమైనా ఇబ్బంది అయిద్దేమో నాకు నేనే తగ్గించాను. ఆ టైంలోనే సతీష్ రాజ్ మాస్టర్ నా దగ్గరికి వచ్చారు. ఇట్లా సాయిబాబు మీద పాట చేయాలి, ఆయన కథాగానం లాగా చేయాలన్నారు. మాస్టర్ నేను చేయను, నాకు సినిమాలకి ఇబ్బంది అవుతుంది,
నేను అందుకే తగ్గించేసాను. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి, అయినా కూడా నా అంతటా నేనే బ్రేక్ ఇచ్చుకున్నాను. ఈ టైంలో వద్దు మాస్టర్ అంటే ఆయన ఒకటే చెప్పారు నాకు, నువ్వు చేసే సినిమా పాటలు ఆ వీడియోలకి ఏమాత్రం తీసిపోకుండా, సినిమా మేకింగ్కి ఏమాత్రం తీసిపోకుండా నేను చేస్తాను, నన్ను నమ్ము అని చెప్పారు ఆ రోజు. సో నేను నమ్మాను. నేను అనుకున్న దానికంటే ఇంకొక 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ తీశారు మాస్టర్ మీరు. ఎందుకంటే మేము తీసే చిన్న చిన్న ప్రైవేట్ సాంగ్లు ఏదో చిన్న కెమెరా పెట్టుకొని అందులో ఉన్న ఎమోషన్నే మేము మెయిన్గా తీసుకుంటాం, వీడియోని పెద్దగా పట్టించుకోం. అయినా కూడా ప్రజలందరూ దాన్ని తలకెత్తుకున్నారు, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు, ఈరోజు ఇక్కడ దాకా నిలబెట్టారు. కానీ ఈరోజు దానికి వీడియో కూడా యాడ్ అయింది, అద్భుతమైన వీడియోతో. అంటే కొరియోగ్రాఫర్లతో నాకు ఎప్పుడు మంచి అనుబంధం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే స్టైల్ సినిమాలో రారా రారా రమ్మంటున్నా కావచ్చు, మెరుపై సాగరా అనే పాటలు లారెన్స్ మాస్టర్ గారు నన్ను డాన్స్ సినిమాకి, ఆ సినిమాలు కూడా నన్ను పనిచేయించడం వల్ల నాకు అంత కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కమర్షియల్ సినిమాలకు ఎలా చేయాలో. ఆ రా 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 రమ్మంటున్నా అనే పాట ప్రతి డాన్స్ షోలలో ఆ రోజు, అంటే నేను ఏ ఒక్క పాట చేసినా కూడా నేను ఒకటి అనుకుంటాను, ఇంకా దీనికి ఎప్పటికీ ఈ సన్నివేశానికి ఈ సందర్భానికి ఇదే ఎప్పటికీ టాప్లో ఉండాలి అనుకుంటాను. అలాగే నేను ఆ రోజు రా 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 రమ్మంటున్నా అనే పాటని, మెరుపై సాగర్ అనే పాటని డాన్సర్లు డాన్స్ మాస్టర్లు ఎక్కడ రియాలిటీ షోస్ జరిగినా ఈ పాటనే పెట్టుకోవాలని నేను సంకల్పంతో ఆ పాట చేసిన ఆ రోజు. అలాగే ఆ పాటని చాలా షోలలో నేను చూస్తూ వింటూ ఉంటాను. ఈరోజు సాయిబాబా పాటను కూడా నేను అదే అనుకున్నాను, ఎన్నో సాయిబాబా పాటలు వచ్చి ఉండొచ్చు, సాయిబాబా మీద సినిమాలు కూడా వచ్చి ఉండొచ్చు, బట్ నేను చేయబోయే పాట ఎప్పటికీ అదొక ప్రత్యేక స్థానంలో నిలబడాలి అనుకున్నాను. నల్గొండ గద్దర్ నరసన్న కూడా అప్పటికి ఈ పాట పాడేటప్పుడు తనకి ఏం లేదు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో తను ట్రెండ్ అయ్యాడు. ఇది ఎప్పుడు చాలా రోజుల క్రితమే మేము పాడించాం మాస్టర్ నేను కలిసి. సో తను కూడా రావాల్సి ఉంటే బిజీగా ఉన్నారు. సో మాస్టర్ థ్యాంక్ యూ. మీరు ఇది సినిమా బ్యానర్ కూడా అన్నారు కాబట్టి, సినిమా చేస్తే చాలా మంది ముందు వాడేసుకొని సినిమాలు చేసేటప్పుడు ఫోన్లు ఎత్తారు. సో మీరు అలా కాకుండా సినిమా కూడా నన్నే మ్యూజిక్ పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వచ్చినందరికీ. సో సార్ మీ గురించి నేను ఒక మంచి మాట చెప్పాలి సార్, మా అందరు నేర్చుకునే మాట ఇది. నేను ఏదో ఒకసారి అంటే ఒక 5 years బ్యాక్ మరీ జీరో అయిపోయాను జీవితంలో, కొన్ని దెబ్బలు తగిలి కింద పడిపోయాయి, ఏమీ లేదు. అలాంటి టైంలో ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు రియల్ ఎస్టేట్ గురించి చెప్పిన మాటలు ఎప్పుడైనా మీరు కలిస్తే మీ ముందే చెప్పాలని నేను చెప్పలే, విన్నా, బాగా చెవులకి ఎక్కిన తర్వాత నాకు 2019లో కూతురు పుట్టిన తర్వాత నెక్స్ట్ ఇయరే కొడుకు పుట్టాడు. బాగా కరోనా వచ్చింది, ఎలాంటి ఫంక్షన్లు చేసే టైం కాదు అది. అప్పుడు మీరు గుర్తొచ్చి నాకు ప్రతి బర్త్డేకి వాళ్ళ బర్త్డేకి 1 లక్ష రూపాయలు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెడతాం కదా, జనాలు అందరూ వస్తారు, తింటారు, పోతారు, ఏదో ఆశీర్వదిస్తారు, అయిపోతుంది. ఎందుకు ప్రతి బర్త్డేకి ఆ బర్త్డేకి పెట్టే ఖర్చుతో ఒక ఫ్లాట్ కొనకూడదు అని ఐడియా వచ్చింది నాకు. సో అలాగే ఇప్పటికీ వాళ్ళకి 5 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి ఎన్ని బర్త్డేలు ఉంటే అన్ని ఫ్లాట్లు కొని పెట్టాను. సో అది నాకు ఆ అద్భుతమైన ఆలోచన నాకు కలిగించింది మీరే సార్, థ్యాంక్ యూ సార్. అది నాకు ఇప్పుడు బలం ఇచ్చింది, ధైర్యం ఇచ్చింది, నన్ను నిలబెట్టింది. సో థ్యాంక్ యూ. హలో అండి, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, నా తోటి కొరియోగ్రాఫర్స్ అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సతీష్ రాజ్ మాస్టర్ గారు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను డెఫినెట్గా రావాలి, ఎందుకంటే బికాస్ ఆఫ్ హీస్ నేచర్ అండి. ఈజ్ వెరీ స్వీట్ అండ్ వెరీ గుడ్. ఆయన ఎంత మంచోళ్ళు అంటే, ఆయన చేయబోయే ఫస్ట్ అప్రోచే ఒక దేవుడు బాబా గారి మీద చేశారు. సో ఇట్ షోస్ హిస్ నేచర్ అండ్ ఆల్. సో ఇది మంచి ఇదంతైతే బాగుందో మీ జర్నీ కూడా అంతే బాగుండాలి. అండ్ మీ ఎస్ఏ మూవీ జంక్షన్కి ఆల్ ద బెస్ట్. అండ్ చరణార్జున్ గారు గ్రేట్ మ్యూజిక్ అండి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హోప్ టు సీ యూ మోర్ బ్లూమింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయ్ పోలంకి గారు మీ బ్లెస్సింగ్స్ ని కూడా అందించాలి. చూసారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సతీష్ మాస్టర్ చాలా బాగుంది అండ్ ఒక మూవీ సాంగ్ చూసినట్టు అనిపించింది. అండ్ ఈ సాంగ్ తర్వాత నెక్స్ట్ డైరెక్షన్ కూడా చేయాలనుకుంటున్నాను. అలాగే అంటే మన సైడ్ నుంచి మాస్టర్స్ అందరూ చాలా మంది, అలాగే డైరెక్టర్స్ వస్తున్నారు, విజయ్ బెన్నీ మాస్టర్, ఇలా చాలా మంది వస్తున్నారు. మీరు కూడా ఒక డైరెక్టర్గా చూడాలనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు శ్రీ మురళీమోహన్ గారికి, అలాగే పట్నం మాణిక్యం గారికి, కాదమరి కర్ణ గారికి, వేణు గారికి, కోలంకి రవి గారికి, విజయ్ బెన్నీ గారికి, మా డైనమిక్ ఆర్పీ గారికి,
మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు ఈ ఫంక్షన్ చేయడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ గారు, వారు అర్జున్ చరణ్ గారికి, ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులకు, స్టేజ్ మీద ఉన్న మిత్రులకు అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంతమంది మాస్టర్ని చూడడం ఒకే స్టేజ్ మీద ఆగితే, రెండోది ఏంటంటే ఈ పాట చూశానండి. పాట చూస్తే చాలా అనుభూతి కలిగింది. ఇదే స్టేజ్ మీద ఎన్నో ఫంక్షన్కి నేను వచ్చాను, కానీ ఈరోజు ఇప్పుడు నేను ఫీల్ అయిన అనుభూతి ఇంకెప్పటికీ మర్చిపోలేను. రెండోది ఏంటంటే ముఖ్యంగా ఈ పాట సాయిబాబా గారి పాట. ఈ పాట మన మురళీమోహన్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేశారండి. ప్రతిరోజు బాబా గారి పాట టీవీలో ఆయన్నే చూస్తున్నాను, బాబా సాయిబాబా అనేసి. నిజంగా అంటే బాబాయ్ వచ్చి ఈరోజు రిలీజ్ చేశారన్న ఫీలింగ్ కలిగింది నాకు. మురళీమోహన్ గారికి రావడం కూడా చాలా ఆనందంగా ఉందండి. ఈ పాట సాయిబాబా పాట అన్నప్పుడు భక్తి పాట, కానీ చాలా అద్భుతంగా ఇది విని కొద్ది వినాలనిపించే విధంగా చేసిన మాస్టర్ గారు చరణ్ అర్జున్ గారు కూడా ధన్యవాదాలు. చాలా అద్భుతంగా చేశారండి. చాలా సినిమాలు మనం చూస్తుంటాం, కంటెంట్ లేకపోయినా కూడా పాటల ద్వారా హిట్ అవుతుంటాయండి. అది మ్యూజిక్ డైరెక్టర్ యొక్క టాలెంట్, గొప్పదనం. కానీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ వలన గవర్నమెంట్లే మారేయండి. అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలిసింది వరల్డ్లోనే ఇటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరం ఫస్ట్ అనుకుంటానండి. చాలా వండర్ అండి. అలాగే సతీష్ గురించి మాట చెప్పాలండి. ఆయనతో నేను పనిచేశా. ఆయన సాంగ్ చేస్తే ఏదో చేసాం డ్యూట్ లేదా ఏదో పాట చేసాం అన్నట్టు ఉండదండి. పాటలో కంటెంట్ ఉంటుంది, కథ మిళితమై ఉంటుంది. ఈరోజు ఈ పాట చూసానండి, అది మొత్తం చాలా అద్భుతంగా చేశారు. మాస్టర్ గారిలో ఒక డైరెక్టర్ ఉన్నాడు, తప్పకుండా ఆయన మంచి డైరెక్టర్ అవ్వాలని ఈరోజు కూడా చాలామంది మాస్టర్లు డైరెక్టర్లు అవుతారు. మన లారెన్స్ మాస్టర్ గారు కానీ, మన విజయ్ మాస్టర్ గారు కానీ, తదితరులందరినీ అలాగే మంచి సక్సెస్ అవ్వాలి మనసారి కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ చంద్రబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే ఆర్పి గారు, కిరాక్ ఆర్పి గారు వారి బ్లెస్సింగ్స్ ని అందించాలి. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న అందరికీ ఒక 15 సంవత్సరాల క్రితం, అంటే ఇది చూస్తే నాకేం గుర్తొచ్చిందంటే 15 సంవత్సరాల క్రితం నేను అసిస్టెంట్గా చేసి ఒక 5-6 సినిమాలకి లక్ష్మీ ప్రదర్శన పిక్చర్స్ బ్యానర్స్లో ఇంకా చాలు మనం ఇంక ముందుకు పోలేమని చరణ్ అర్జున్ గారి నేతృత్వంలో పిచ్చి ప్రేమ అని ఒక షార్ట్ ఫిలిం తీశా. దానికి ముంబై నుంచి నాకు 2 నేషనల్ అవార్డులు వచ్చాయి. ఆ రోజు కూడా ఆయన అత్యున్నత స్థాయిలో ఉన్నా కూడా ₹1 తీసుకోకుండా నాకు మ్యూజిక్ చేసి పెట్టాడు. 2 నేషనల్ అవార్డులు కొడితే తర్వాత శ్రీహరి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఒక సినిమా అనుకున్నాం, పరిస్థితుల ప్రభావం వల్ల ఆ సినిమా అయిపోయింది, బలశాలి అని. అప్పుడు పెద్ద బడ్జెట్ చిత్రం అది, నేను డైరెక్టర్గా. తర్వాత జబర్దస్త్ నుంచి కాల్ వచ్చింది, దాంట్లో ఉన్న డైలాగులు చూసి సో అటు నుంచి అటు ముందుకు వచ్చి ఇక్కడ నిలబడ్డా. సో ఆ రోజు కొన్ని పిచ్చి ప్రేమం చేస్తూ ఉంటే నన్ను కిండలు చేశారు చాలామంది, ఏముంది అందులో, ఎందుకంటే మొత్తం అలా చేసుకొని పోతున్నాం అని. అది చిన్నది అయినా నేను యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు కూడా దానికి ఉన్న కామెంట్లు పారాగ్రాఫ్లు ఉంటాయి, 10 లైన్లు ఉంటాయి ఒక్కొక్క పారాగ్రాఫ్. సో అలానే ఈ చిన్న ప్రయత్నం కూడా నాకు అది గుర్తుకొచ్చింది. అందులోనే చరణ్ అర్జున్ గారి మ్యూజిక్ డైరెక్టర్, దీనికి కూడా చరణ్ అర్జున్ గారి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా సతీష్ మాస్టర్ గారు మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. డాన్సర్స్ యూనియన్ ఫౌండర్ సోమరాజ్ మాస్టర్ గారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలకందరికీ నమస్కారం. అదే మా డాన్స్ యూనియన్ డాన్స్ మాస్టర్లకి మరియు ముఖ్యంగా సతీష్ రాజ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే సతీష్ రాజ్ అనే అతను 35 సంవత్సరాల కిందనే ఇలాంటి అద్భుతం అంటే పౌరాణిక బ్యాలేలు, డాన్స్ బ్యాలేలు చేసేవాళ్ళు. నాకు తెలుసు, నేను చూసేవాడిని అప్పట్లో. అరే ఎంత ఇంట్రెస్ట్గా ఇతను ఇలా చేస్తున్నాడు అంటే చాలా బాగా. కొన్ని స్వామిత్రి గారు అని ఉండే, మనకు సీతారామ ఏంటది సీతారామ ఏంది బ్యాలే, డాన్స్ బ్యాలే కాదు, స్వామిత్రి గారిది. స్వామిత్రి గారు ఒక పౌరాణిక డైరెక్టర్ ఉండే, అతను 30 సంవత్సరాల కిందనే సతీష్ రాజ్ చేస్తుండే, నేను చూశాను.
నేను కూడా అప్పట్లో ట్రై చేశాను అతనితో. అంటే అది చాలా పెద్ద మాస్టర్ అయిన కళాకారుడు. అలాంటి కళ డాన్స్ యూనియన్ సంస్థ పెట్టిన తర్వాత సతీష్ రాజు గారు మెంబర్షిప్ ఇచ్చింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఇక్కడ ఎదుర్కొంటూ వచ్చి ఆయన కళ 30 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. చాలా చాలా సంతోషం. ఆ 30 సంవత్సరాల నుంచి ఉన్న ఆ ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈరోజు అంచెలంచెలు ఎదుర్కొంటూ ఆయన ఒక నిర్ణయాన్ని నిర్ణయించుకున్నాడు. నేను చేయాలనుకున్నాను, చేశాను. కంగ్రాచులేషన్ సతీష్ రాజ్. నాకు ఈ వేదిక పైన పిలిచి ఇచ్చిన చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందున్నటువంటి అతిథులందరికీ కూడా నమస్కారం అండి. నాకు ఒక మాస్టర్గా పరిచయమైనటువంటి సతీష్ రాజ్ మాస్టర్, తర్వాత అన్నగా కలిసిమెలిసి ఇన్ని సంవత్సరాల ప్రయాణం చేసాం ఆ యూనియన్లో. చాలా మంచి వ్యక్తి, అందరికీ సహాయం చేసేటువంటి వ్యక్తి. గత 25 సంవత్సరాలుగా మా యూనియన్ ద్వారా అతని డ్యాన్సుల ద్వారా ఎంతోమందిని తీర్చిదిద్ది అభివృద్ధి ప్రధానంలో నడిపించారు. అలాగే ఎన్నో డ్యాన్సులు ఎన్నో శిఖరాలని అధిరోహించి ఒక మాస్టర్గా డ్యాన్సర్గా విజయాన్ని సాధించారు. అలాగే ఈ రోజున సాయిబాబా మీద తీసినటువంటి ఈ సాంగ్ శ్రద్ధ సబూరి సాంగ్ చాలా చాలా బాగుంది. ఈ మొదటి స్టెప్తోనే నెక్స్ట్ తన డ్రీమ్ ఏదైతే కళ ఉందో డైరెక్టర్ అవ్వాలన్న కళ ఇక్కడి నుంచి మొదలైంది. డెఫినెట్గా ఆయన కళ నెరవేరడానికి ఆ సాయిబాబా ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ సాంగ్ ఇంత హైలైట్ అవ్వడానికి బాగా రావడానికి చరణ్ అర్జున్ అన్న చాలా మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేసినటువంటి సాంగ్ సక్సెస్ఫుల్ అవ్వాలని, వీళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ స్టార్ట్ అవ్వాలని మేమందరూ సహాయ సహకారం మా మాస్టర్స్ మా యూనియన్ కూడా వెన్నంటి ఉండి ఏ సహాయం కావాలన్నా కూడా మేము వెన్నంటి ఉంటామని మా సతీష్ రాజ్ అన్నకి ఈ స్టేజీ ద్వారా ఈ వేదిక ద్వారా చెప్తున్నాము. ఈరోజు ఎంతమంది డ్యాన్స్ మాస్టర్లు రావటం కనుక అందరం కూడా కలిసి ఉన్నాము, ముందుకు వెళ్తున్నామన్న ఒక మాట ఇద్దామని ఇంతమంది కలిసాము. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి మురళీ మోహన్ గారు వచ్చి ఏదైతే లాంచ్ చేశారో ఎస్ఆర్ మూవీ జంక్షన్ సక్సెస్ఫుల్గా జరుగుతుందని, మురళీ మోహన్ గారు ఏ పని చేసినా ఏది ఓపెన్ చేసినా కూడా మంచి మనసుతో అది సక్సెస్ఫుల్గా అవుతుందని, ఈ వేదిక ఇక్కడికి వచ్చి రిలీజ్ చేసినటువంటి ఇది కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని అవుతుందని మురళీ మోహన్ గారు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. వెంటనే వినోద్ బాలా సార్ మీ బ్లెస్సింగ్స్ అందించాలి సార్. ఓకే సార్. కాదంబరి కిరణ్ సార్ రెండోసారి కూడా బ్లెస్సింగ్స్ అవే. థ్యాంక్ యూ సార్. మాస్టర్ వినోద్ బాలా మాస్టర్ గారు. సభా సరస్వతికి నమస్కారం. ఒక మంచి మనసుల మంచి మనుషుల వేదికగా దీన్ని తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి అభినందనలు. మా అన్నయ్య మా అందరికీ ఒక ఆర్టిస్టులనే కాకుండా చలనచిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎంత పెద్ద శక్తి దగ్గరికైనా ఒక ఫోన్ కాల్ ద్వారా వెళ్ళి ఆ సమస్యను తీర్చగలిగిన మా దేవుడు మురళీమోహన్ గారికి, నా తమ్ముడు లాంటి వాడు నా బలం వినోద్ బాలాకి, అలాగే విజయ్ మాస్టర్, ఒకరు కాదు ప్రతి ఒక్కరు, సత్య మాస్టర్, రమేష్ మాస్టర్, తాజ్ మాస్టర్, ఈ మాస్టర్లందరినీ చూస్తే వీళ్ళందరికీ అభినందన. మాస్టర్లందరూ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా మిడ్ నైట్ కూడా ఒక 50 మంది మాస్టర్లు. మరి ఆ యూనియన్లోనే ఆ గొప్పతనం ఉందో వీళ్ళ మనసుల్లోనే అంత గొప్పతనం ఉందో తెలియదు, కానీ ఒకటే మాట మీద ఉంటారు, ఆ కష్టాన్ని తీర్చి వెళ్ళిపోతారు. నేను కూడా వాళ్ళ యూనియన్కి అంత దగ్గరగా నిరంతరం ఉన్నాను. ఒక సినిమాటోగ్రఫీ మంత్రిని వాళ్ళ జనరల్ బాడీకి తీసుకొచ్చి సమస్యలను పరిష్కారం చేసినంత ఇన్వాల్వ్ అయ్యి నేను వాళ్ళతో ఉండేవాడిని. వాళ్ళ భూమి పూజ కానీ ఆ బిల్డింగ్ ఓపెనింగ్ కానీ ఎంతోమంది మంత్రులను అక్కడ తీసుకొచ్చి అన్నయ్య లాంటి వాళ్ళని పెద్దలందరినీ తీసుకొచ్చారు. అంటే వాళ్ళ ఐక్యత చూస్తే ముచ్చటేస్తుంది. ఆ ఐక్యత చిరకాలం అలాగే ఉండాలని సాయిబాబా సాక్షిగా ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు సతీష్ ఒక మంచి స్నేహితుడు నాకు.
అతనికి ఎప్పుడు ఏ కొత్త థాట్ వచ్చినా ఫస్ట్ కొన్ని ఫోన్లు చేస్తే ఒక ఫోన్ నాకు వస్తుంది, అన్నయ్య మీరు బ్లెస్ చేయాలి పలానా ఇలా అనుకున్నాను అంటాడు. నాకు చేతనైన సాయం, చేతనైన సర్వీస్ ఆయన కూడా ఉంటాను. ఈ కార్యక్రమానికి కూడా హీరో శ్రీకాంత్ తను వచ్చి తను రావాలి ఇవాళ కూడా, మొన్న కూడా తను ఆ పోస్టర్ అది రిలీజ్ చేయటం అట్లా చేసి ఆయన కూడా ఒక మాటగా ఆయన కూడా ఈ సందర్భంగా సతీష్ తరఫున కృతజ్ఞతలు చెప్తూ ఒక ఫోన్ కాల్తోనే వచ్చిన వేణుకి కానీ అందరికీ అంటే వాళ్ళ మనసు వాళ్ళ కట్టడి ఎలా ఉంటుందో వాళ్ళ చుట్టూరా ఉన్న ప్రపంచం కూడా అలాగే ఉంచే వీళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి థాట్ని ఒక సాంగ్ రూపంలో మురళీమోహన్ అన్నయ్యకి అది పాట చూపించాలంటే కొంచెం ముందు 10 minutes ఉంది కదా ఎట్లా ఏంటి అని కొంచెం మదన పడ్డాం. అయినా సరే అన్నయ్య టైం తీసుకొని వెళ్తే ఆయన ఎంత మెచ్చుకొని ఎంత దీవించారంటే మాకు నిజంగా చాలా బలం అన్నయ్య మీరు ఇవాళ చేసింది. సో పెద్దలందరికీ మరొకసారి ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సతీష్ రాజు ఏ పని తలపెట్టినా వెన్నంటున్న మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సాయిబాబా ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు. సే లవ్. థ్యాంక్ యూ అండి. సభాస్థలికి వందనాలు. కార్యక్రమం ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు మురళీమోహన్ గారికి ఒక వ్యాపారవేత్తగా, నటుడిగా అనేక రంగాల్లో రాణించినటువంటి వ్యక్తిగా, సమాజంలో అధైర్యంతో బతుకున్నటువంటి వాళ్లకు ఆయన చేసినటువంటి చాలా సూచనలు సలహాలు విన్నటువంటి సినీ ఫీల్డ్లో అయితేనేమి, వ్యాపారవేత్తలు అయితేనేమి, ఇంతకుముందు మా చరణ్ గారు కూడా చెప్పడం జరిగింది. టీవీలలో యూట్యూబ్లలో సార్ వాళ్ళ ఇంటర్వ్యూ, సార్కు ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు, పని పట్ల ఉన్నటువంటి పట్టుదల, సమాజంలో మనిషి ఎలా బతకాలి అనేక కోణాల్లో అనేక ఇంటర్వ్యూల్లో చూసినటువంటి వాస్తవాలు. ఈ కార్యక్రమానికి మా సతీష్ మురళీమోహన్ గారిని ఎంపిక చేసుకొని ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ, కార్యక్రమానికి హాజరైనటువంటి చాలామంది కోరియోగ్రాఫర్స్, మాస్టర్స్, కళామ తల్లి ముద్దు బిడ్డలు, సినిమా కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ సోదరులకు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, మా సొంత గ్రామమైనటువంటి పసల్వారి గ్రామంలో జన్మించి నిరుపేద కుటుంబం నుంచి ఒక లక్ష్యంతో బయటకు వచ్చి హైదరాబాద్లో అడ్రస్ లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సతీష్ ఇంతమంది ప్రేమ చొరవని, ఇంతమంది మందనాలు పొందడానికి సంబంధించి ఒక డ్యాన్స్ మాస్టర్గా అయ్యి మరి రాబోయే తరాలకు డైరెక్టర్గా కూడా కావాలని ప్రతి ఒక్కరూ బ్లెస్ చేసినప్పుడు నిజంగా కూడా ఒళ్ళు పులకరించి చాలా ఆనందం వేస్తున్నటువంటి ఈ తరుణంలో నిజంగా కూడా పట్టుదలకు మారుపేరు, డెడికేటెడ్ మనిషి, తను అనుకున్నది సాధించడానికి సంబంధించి ఎన్ని వేదప్రాసాలకైనా కూడా ఓపి ఇక్కడి వరకు వచ్చి సాయిబాబా బ్యానర్ మీద తీసినటువంటి ఈ పాటతోటి అందరు కూడా డైరెక్టర్ కావాలని బ్లెస్ చేస్తారు. కాబట్టి నేను కూడా కంపల్సరీ ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని, ఆ సాయిబాబా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక్కడ ముఖ్యంగా యాంకర్గా వచ్చినటువంటి సుజాత గారు కూడా మా గ్రామమే, సంగారెడ్డి పట్టణం. చాలా 20 సంవత్సరాల క్రితం సుజాత తర్వాత ఇదే రోజు కలిసిన నేను. చాలా సంతోషం. రోజు టీవీల ద్వారా చూస్తాం కాబట్టి ఆమె కూడా అంచెలంచెలుగా ఒక యాంకర్గా రోజు టీవీలో కనపడే స్థాయికి, వాళ్ళ డాడీ సంగీతం మాస్టర్గా ఉండి రామస్వామి సార్ మా గురుగారు, మరి ఆమెకు మన సతీష్ కూడా ఈ రంగాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం కూడా సంగీతం ఇంపార్టెంట్. దీనికి అంతా కూడా ఈరోజు వీళ్ళిద్దరిని చూస్తుంటే అప్పట్లో 20 సంవత్సరాల క్రితం వాళ్ళు చాలా కార్యక్రమాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి
సమయం కాలాతీతమైంది కాబట్టి అందరికీ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ టైం ఇది లైక్ స్టేజ్ ఇంతమందిని ఇంత దగ్గర నుంచి చూడటం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్. అనుకోలేదు ఏ రోజు నేను ఇట్లా స్టేజ్ మీద వస్తాను, ఒక సాంగ్ చేస్తానని. ఒక సడన్ ఆపర్చునిటీ వచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఒక 1 day బిఫోర్ నాకు మాస్టర్ గారు గ్రూప్ నుంచి కాల్ రావడం, సాంగ్ చేస్తావు అని అడగడం. సో సాయిబాబా సాంగ్ అనగానే చేస్తానని నేను ఒప్పుకోవడం. అండ్ సాంగ్ 1 day షూట్ అయిన తర్వాత అండ్ బాగా చేస్తున్నావు అండ్ సెకండ్ డే కూడా ఇంకో షూట్ చేద్దాం, మనం ఇంకోసారి చేద్దాం, ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేద్దామని నన్ను నమ్మి నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు సతీష్ రాజ్ మాస్టర్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ కో డైరెక్టర్ గుణశేఖర్ గారు, లైక్ ఆయన ఫస్ట్ అప్రోచ్ అవ్వడం వల్ల ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఆయనే నాకు మాస్టర్ గారికి పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పటికీ రుణపడి ఉంటాను గుణశేఖర్ గారికి. అండ్ నిజంగా చాలా నర్వస్గా ఉంది ఇంతమంది ముందు మాట్లాడుతున్నందుకు. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇది కూడా లైక్ బాబా బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మా. వెంటనే ఈనాటి ముఖ్య అతిథి శ్రీ మురళీమోహన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇదేనా? ఓకే. వేదికను అలంకరించిన డాన్స్ మాస్టర్లకు అందరికీ, అలాగే కాదమరి కిరణ్ గారికి, డైరెక్టర్ గారికి, సతీష్ గారికి, అందరికీ పేరు అందరి పేర్లు గుర్తులేవు నాకు. మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎస్ఆర్ మూవీ జంక్షన్ అనే పేరుతో శ్రద్ధ సబూరి అనేటటువంటి సాయిబాబా గారి సాంగుని దాన్ని ఇంత అద్భుతంగా సతీష్ రాజ్ గారు డైరెక్ట్ చేసి, సినిమా కొరియోగ్రఫీ కూడా చేసి, డైరెక్షన్ కూడా చేసి, అన్ని రకాలుగా అద్భుతంగా చేశారు. నాకు నిన్నే ఫోన్ చేసి అడిగారు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారండి రావాలి అంటే, ఆ పాట చూడకుండా నేనేం చెప్పగలనండి అంటే, నేను వాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి వచ్చి ఆ పాట వేసి చూస్తే చాలా చాలా బాగుంది. అంత అద్భుతంగా ఉంది నిజంగా. నేను చిన్న ప్రోగ్రాంలో చిన్న మిస్ అయిందండి. ఉండలేదు, చిన్న రేపటి ప్రోగ్రాం వాళ్ళు అనుకుంటా 7 అని చెప్పింది, మీది 6 అనే నోట్ చేసుకున్నా. రేపటి ప్రోగ్రాం వాళ్ళని కూడా ఫోన్ చేసి, సార్ ప్రోగ్రామ్ 6 కాదు, మీరు 7కి వస్తే సరిపోద్దండి అన్నారు. అది వాళ్ళ దాంట్లో నోట్ చెప్పి దీంట్లో నోట్ చేశాను. లేకపోతే ఎప్పుడు ఒక్క నిమిషం కూడా లేట్ చేయను నేను. ఏదైనా విపరీతమైన ట్రాఫిక్ ఉంది అక్కడ కూడా. చాలా సంతోషం అండి. వాళ్ళు ఇక్కడ ఈ వేదికను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డ్యాన్స్ మాస్టర్స్ జనరల్ బాడీ మీటింగ్ లాగా ఉంది నాకైతే. తర్వాత డైరెక్టర్ అవడం గొప్ప కదండి. డాన్స్ మాస్టర్లు అందరూ కూడా డైరెక్టర్లే. ఎందుకంటే చాలా సినిమాల్లో, నేను ఎన్నో సినిమాల్లో చేశాను కదా. డాన్స్ మాస్టర్ పాట రాగానే, మాస్టర్ గారు మీరు కానిచ్చేయండి అని చెప్పి డైరెక్టర్ వేరే పని చూసుకోవడం, స్క్రిప్ట్ పని చూసుకోవడం చేస్తారు. అందుకని డాన్స్ మాస్టర్లకి అందరికి కూడా డైరెక్షన్ చేయడం ఈజీ. బ్లాక్ ఎలా పెట్టాలి, ఏ యాంగిల్ తీసుకోవాలి, ట్రాలీ ఎక్కడ వేయాలి, ఏ లెన్స్ వేసుకోవాలి, అన్నీ కూడా బ్రహ్మాండంగా తెలిసిన వాళ్ళే. అవకాశాలు రావాలి కానీ ప్రతి ఒక్కడు కూడా డైరెక్టర్ అవ్వగలిగినటువంటి స్తోమత ఉన్న వాళ్ళే. అలాగే ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారికి ప్రత్యేకంగా మీకు అభినందనలు అండి. పాట చాలా బాగుంది. తర్వాత ఇందాక మీరు అన్న మాట కూడా నాకు బాగా నచ్చిందండి. నేను ఎక్కువగా ఇంటర్వ్యూస్లో రియల్ ఎస్టేట్ గురించి, నేల మీద భూమిని నమ్ముకుంటే మంచిది అని చెప్పి అనేక ఇంటర్వ్యూల్లో ఎందుకు చెప్తానంటే, అదొక మంచి మాట అండి. దాన్ని విని మీరు ఇప్పుడు ఎలా అయితే చెప్పారో అనేక మంది నాకు ఏమంటే మీ ఇంటర్వ్యూలో ఉన్నామండి, అప్పటి నుంచి నేను కూడా 4 ప్లాట్లు కొనుక్కున్నానండి, బాగా ధరలు పెరిగినాయండి అని. దేని మీద అయినా పెడితే లాభం రావచ్చు, నష్టం రావచ్చు, కానీ భూమి మీద పెడితే మాత్రం నష్టం రాదు. గ్యారెంటీగా 10 రెట్లు లాభమే వస్తుంది. అలాంటిది చేయండి, ఇంకా చేయండి, ఇంకా కూడా కొంటూ ఉండండి. పిల్లలు పెద్దాడు అయినప్పటికీ ఇదే ఎంత రేటు పెరిగిపోద్ది, కోట్ల మీదకి వెళ్ళిపోద్ది.
అలాగే చింతల అర్చన గారు ప్రొడ్యూసర్ గారు మంచి పాట చేశారమ్మా. చాలా చాలా సంతోషం. సాయిబాబా మిమ్మల్ని అన్ని రకాలుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాటల రచయిత, సింగర్ మీరే అన్నీ. అలాగే సతీష్ రాజ్ గారికి కొరియోగ్రాఫర్ అని చేసడానికి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను గతంలో 15 సంవత్సరాల క్రితం సాయిబాబా గారి పాటకి నేను కూడా నటించాను. అందులో అది నటించిన రోజున ఆ ప్రొడ్యూసర్ ఎవరో వచ్చారు, ఏమంటే మేము ఒక పాట సాయిబాబా గారి మీద పాట రికార్డ్ చేసామండి, అది వేటూరు సుందరామూర్తి గారు రాశారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారండి, 1/2 అవర్ సాంగ్ అండి, 30 నిమిషాలు ఉండే సాంగ్ ఇది, ఆ సాంగ్లో మీరు యాక్ట్ చేయాలని నా దగ్గరికి వచ్చారు. నాకు అర్థం కాలేదు, అరగంట సేపు పాట ఎవరు చూస్తారండి అనేది నెంబర్ 1 అన్నాను. దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారు, జనం మధ్యలోకి ఎలా వెళ్తుంది ఇది నాకు అర్థం కాలే. లేదండి మేము చేస్తామండి, మొత్తం మేమే తీస్తున్నామండి అని చెప్పి అన్నారు. సరే ఎంతవరకు తీస్తారో మనసులో డౌట్ ఉంది. ఓ 4 రోజుల తర్వాత రండి సార్, నేను షూటింగ్కి వెళ్తున్నాను అవుట్డోర్కి, నారాయణమూర్తి గారి సినిమాకి వెళ్తున్నా, సినిమా షూటింగ్ అయిన తర్వాత వస్తాను, ఆ సినిమాలో క్యారెక్టర్ కోసం నేను గెడ్డం కూడా పెంచాలి, ఆ పెంచిన గెడ్డంతో వచ్చి బాబా గారి క్యారెక్టర్, బాబా గారి క్యారెక్టర్ కాదు, బాబా గారిని పూజించే ఒక భక్తుడి క్యారెక్టర్ అనమాట అది. సరే వచ్చిన తర్వాత చాలా పెద్ద పాట ఇది. అసలు నాకు మామూలుగా సాంగ్ చేసినప్పుడు పాటలు చరణాలు గుర్తురావు నాకు. అసలు పక్కన ఎవరో ఉండి అందిస్తూ ఉంటారు, లేకపోతే ఏదో చేయటం ఇట్లా ఉంటుంది. ఆ పాట మీరు చెప్తే నంబరండి, ఒక్క కూడా సెకండ్ టేక్ లేకుండా వచ్చేసింది. నాకే అనిపించింది బాబా గారు నా మీద ఆవహించి ఈ పాట తీసుకున్నారు అని చెప్పి. అది ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే ఆ పాట, నేను దాదాపుగా 300 సినిమాలు చేశాను. ఎక్కడికి వెళ్ళినా నా సినిమాల గురించి మాట్లాడరు. సార్ మీ సాయిబాబా గారి సాంగ్ భలే ఉందండి, ప్రతి గురువారం మిమ్మల్ని చూస్తూ ఉంటామండి, పొద్దున సాయంత్రం కూడా ఎన్టీవీలో వస్తూ ఉంటుంది. ఇప్పటికి భక్తి ఛానల్లో వేస్తారు. అది అంత సక్సెస్ అయిందనమాట. అలాగే మీరు చేసి ఈ పాట కూడా, దాంట్లో మేము ఇంకా డ్యాన్సులు చేయలేదు, మీరు ఇందులో డ్యాన్సులు కూడా చేశారు, అన్ని రకాలుగా చాలా బాగా చేశారు. ఇది పాట కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అది ఒక ఛానల్కి ఇస్తారా, లేకపోతే ఏమన్నా మరి వేరే ఏ విధంగా ఇస్తారు? నువ్వు ఇది ఉన్నాడు కదా మాకు, నీ ఫ్రెండే కదా వినోద్ బాలా గారు వెళ్ళిపోయారు కదా. అదే అందుకని ఆయనకి మార్కెటింగ్ కూడా బాగా తెలుసు. మాస్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి వాడిని తీసుకొచ్చి టీవీలో వేయించిన ఘనత ఆయనకి దక్కింది. అది ఎందుకంటే నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు టీవీలో చేస్తారని ఎవరు ఊహించలేదు కూడా. ఆయన దగ్గరికి వెళ్ళి ఏ మంత్రం వేశాడో తెలియదు, కానీ మొత్తం చేయటమే కాకుండా ఆ షూటింగ్ అయ్యే వరకు అక్కినేని నాగేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ కావాలని ఏది కావాలని ఈయనకే ఫోన్ చేయాల్సి వచ్చేది మాకు. చాలా మంచిదండి. మనం పూర్వకాలంలో చూస్తే మన ఊళ్ళల్లో మనందరూ కూడా విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఏ విలేజ్కి వెళ్ళి చూసినా రామాలయం, శివాలయం ఉంటుంది. కానీ ఇప్పుడు వెళ్ళి చూస్తే రామాలయం, శివాలయం ఉన్నా లేకపోయినా కూడా సాయిబాబా గుడి లేని ఊరు లేదు అంటే అతిశయోక్తి కాదండి. అలాగే అయ్యప్ప స్వామి దేవాలయాలు. ఇవాళ రోజున ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బాబా గారు ముఖ్యంగా బాబా గారిని ఎందుకు ఇంత ప్రేమిస్తామంటే, మనం పిలవగానే పలుకుతాడు బాబా. బాబా గారు చెప్పారు, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకోకండి, సమాధిలోనే ఉంటాను, మీరు బాబాని మీరు పిలవగానే నేను ఓయి అని నేనే పలుకుతాను, మీకు ఏ సమస్యలు వచ్చినా నాకు చెప్పండి, నా సమాధి దగ్గరకు వచ్చి చెప్పినా సరే, మీ ఇంట్లో ఉన్న ఫోటో చూస్తూ చెప్తాను సరే, నాకు సాధ్యమైనంత మీరు నా మీద నమ్మకం ఉంచండి, నమ్మకం ఉంచితే మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను అని చెప్పి బాబా గారు స్వయంగా చెప్పిన మాటలు. ఆ మధ్యలో ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఒక బుక్ ఇచ్చారు, సాయి భావన, ఆ బుక్ పేరు. 365 పేజీలు ఉందండి. ఇది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 దాకా రోజుకో పేజీ. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, రోజు పూజ చేసుకునేటప్పుడు నేను ఆ రోజు డేట్ని బట్టి చూసి ఆ పేజీ చదువుకుంటా. మనకు తెలియకుండా నాకు ఏదైనా సమస్య ఉంటే దాంట్లో సమాధానం వచ్చినట్టుగా కూడా నాకు అనిపిస్తుంది. అట్లా ప్రతిరోజు చేయండి సార్. ఇప్పుడు బ్రహ్మాండమైన షీల్డ్ ఇచ్చారు అందరికీ కూడా.
చక్కగా తీసుకున్న వాళ్ళందరూ కూడా మీ ఇంట్లో పెట్టుకోండి. చక్కగా మీ టీవీ మీద పెట్టుకుంటారో దేవుడి గదిలో పెట్టుకుంటారో పెట్టుకోండి. రోజు ఉదయం లేవగానే ఒకసారి దండం పెట్టుకొని మీరు వెళ్ళే పని మీద వెళ్ళి, బాబా నేను ఈ పని మీద వెళ్తున్నాను, నాకు ఈ పని సక్సెస్ చేయండి అని చెప్పి పూర్తిగా నమ్మకంగా చేయాలి. బాబా గారు ఒక్కటే మాట చెప్పారు, ఆ బుక్లో కూడా చదివిన దాంట్లో, నా భారం నా మీద వెయ్యండి, మీరు నన్ను మంచి ఇదిగో బాబా మీరే చేయాలి, మీరే నాతో చేస్తున్నారు, నేను చేసే పని ఏదైనా కూడా బాబా గారు చేసిందే తప్ప నేను చేసింది కాదు, నా గొప్పతనం లేదు అని చెప్పి ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి అందరికీ కూడా నేను సంతృప్తిగా చేస్తాను అని చెప్పి బాబా గారు అన్నమాట. ఈ పాట కూడా బాగా బాగా విజయవంతం వల్లని ప్రతి చోట కూడా మీకు టీవీల్లో కానీ ఇవాళ చాలా పెరిగిపోయింది మార్కెట్, టీవీ మార్కెట్ ఇవాళ. అసలు సోషల్ మీడియా ఎంతలో ఉందావు, సోషల్ మీడియాలో ఒక న్యూస్ పెట్టామంటే అది అంచెలంచెలుగా గ్రూపులకు వెళ్ళిపోయి వైల్డ్ ఫైర్ అయిపోతుంది. అలాగే ఈ పాటకు కూడా, ఈ పాటకే కాదు, దీనికి సినిమా అయితే అయిపోయింది చూసేసే ఉంటారు, కానీ ఈ పాట 100 సార్లు చూసినా మళ్ళీ చూడాలనుకుంటారు. అలాంటి పాట ఒక మంచి ప్రయత్నం చేశారు, బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.